హైదరాబాద్ అమీర్పేటలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని తక్షణమే తొలగించాలని ఓయూ విద్యార్థి జేఏసీ నాయకుడు టీకే శివప్రసాద్ డిమాండ్ చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంతో మంది ప్రాణ త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. తెలంగాణ ఏర్పడి సంవత్సరాలు గడిచిన రాష్ట్రానికి వ్యతిరేక శక్తుల ఆనవాళ్లు కొనసాగుతున్నాయని విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ వంటి నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయకుండా ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని ప్రశ్నించారు. ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే చర్యగా భావిస్తున్నామని అన్నారు. విగ్రహాన్ని తొలగించకపోతే విద్యార్థులు మిలియన్ మార్చ్ తరహాలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. మహానాడులో బక్క నరసింహులు అని చెప్పేసి ఈయన ఒక మన షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే, ఎప్పుడో అప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఎమ్మెల్యే అండి. ఈయన గురించి మీకు తెలియదు, నేను చెప్తా. ఈయన గురించి, ఈయన తెలంగాణ ఉద్యమంలో శ్రీకృష్ణ కమిటీ ప్రజాభిప్రాయకరణ సేకరణ కోసం షాద్నగర్ పోయినప్పుడు ఆ శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణ వద్దు అని చెప్పేసి లెటర్ ఇచ్చిన సన్యాసి ఈ బక్క నరసింహులు. ఆ లెటర్ ఇచ్చినందుకోసము అప్పుడు చంద్రబాబు నాయుడు శాలరీ ఇస్తున్నాడు. ఆ శాలరీ అప్పటి నుంచి ఇప్పుడు కొనసాగుతుంది. అదే శాలరీ తోటి ఈ బక్క నరసింహ సన్యాసి బతుకుతా ఉన్నాడు. ఈయనకు పని లేదు, బాట లేదు ఈయనకు. ఇంకోటి ఏంటంటే, ఈయన పొలిటిక్ బ్యూరో సభ్యుడు అని చెప్పేసి, ఈయన రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పేసి ఏదో గప్పాలు కొడతారు కదా. ఈయన సొంత ఊరు లింగారెడ్డిగూడ గ్రామం. ఈయన లింగారెడ్డిగూడ గ్రామంలో గత ఎన్నికల్లో ఎంపీడీసీ సర్పంచ్ ఎలక్షన్లు వస్తే ఈయన ఊర్లలో ఒక అభ్యర్థిని పెట్టిండు. టీడీపీ తరఫున ఒక అభ్యర్థిని పెట్టిండు. అవతలి వాళ్ళు టీఆర్ఎస్ వాదంతో, తెలంగాణ వాదంతో టీఆర్ఎస్ బీఫామ్ పైన నిలబడ్డారు ఊర్లో. ఈయన పెట్టిన అభ్యర్థికి 50 ఓట్లు వచ్చినట్టున్నాయి అంతే. అవతలికి అయినట్టు ఘనంగా విజయం సాధించిండు. ఈయన ఊరు ఉన్నటువంటి తెలంగాణ వాదానికి ఉన్నటువంటి బలం ఈయన ఇంకా సిగ్గుమాలే తెలంగాణ వాదం లేదు అంటున్నాడు. ఈయన ఇంకోటి స్వార్థపూరితంగా తెలంగాణ వచ్చింది అంటున్నాడు. స్వార్థపూరితంగా నాయకత్వం తెలంగాణ వచ్చింది అంటున్నాడు. ఎవరు స్వార్థపూర్ణ నాయకులు? కొండా లక్ష్మణ్ బాబుది స్వార్థపరుడా? జయశంకర్ సార్ స్వార్థపరుడా? కాళోజీ నారాయణ స్వార్థపరుడా? లేకపోతే తెలంగాణ లక్ష్యమే, మా తెలంగాణ రాష్ట్రమే మాకు ఏకైక లక్ష్యం అని చెప్పేసి మా ప్రాణాలతో అయినా తెలంగాణ రాష్ట్రం ఇవ్వమని చెప్పేసి ఆనాడు అమరవీరులు ఆత్మహత్య చేసుకున్న అమరవీరులు స్వార్థపరులా? లేకపోతే మాలాంటి తెలంగాణ విద్యార్థులు, యువకులు ఎంతమంది ప్రాణాలు పణంగా పెట్టి బుల్లెట్లకు, కేసులకు ఎదురు నిలబడి తెలంగాణ ఉద్యమాన్ని చేసిన మేము స్వార్థపరులమా? నువ్వా స్వార్థపరులం, మేమా స్వార్థపరులం? బక్క నరసింహ గారు, ఇప్పటికైనా తెలంగాణ పట్ల, తెలంగాణ ఆత్మగౌరవాన్ని మీరు తాకట్టు పెట్టాలని ప్రయత్నిస్తే, తెలంగాణ కించపడతాలని ప్రయత్నిస్తే తెలంగాణ విద్యార్థులతోటి, యువకులతోటి నీకు భర్తను తప్పని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ నీకోసం షాద్నగర్లో తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. నువ్వు రా, అంతకెళ్ళి రా, నీ తడాకేందో షాద్నగర్లో చూపిస్తారు అందరూ.